హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం తక్కువ బడ్జెట్ తో మంచి కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. సో మనం ఈ ప్రాపర్టీని చూద్దాము. సో ప్రాపర్టీకి చూసే ముందు మనకి మెయిన్ రోడ్ జస్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మనకి ఇక్కడ ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. ఇది G+1 అండి. సో ఓవరాల్ గా ఎలివేషన్ చూస్తే చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకి వాకబుల్ డిస్టెన్స్ నుంచి లోపలికి వచ్చాక మనకి ఫస్ట్ లెఫ్ట్ లో సెకండ్ బిట్ అనేది ఈ హౌస్ అనేది ఉందండి. లోపలికి వెళ్ళి చూద్దాము. సో మనకి ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా. సో మనకి ఇది 138 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది. నెక్స్ట్ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా అనేది కూడా ఇచ్చారు. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అనేది వస్తుందండి. డైమెన్షన్ వచ్చి 22.5/52 అనేది వస్తుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సేమ్ 2 BHK ఉంది. హౌస్ వెనకాల సెట్ బ్యాక్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ మనకి హాల్ అండి. సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ అనేది ఇచ్చారు. సో వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ చూస్తే చాలా మంచిగా ఉంది. మనకి హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. మనకి ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ పాట్ అనేది మనం డైనింగ్ ఏరియాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి హాల్ నుంచి ఇక్కడ మనకి చూస్తే బెడ్రూమ్ అనేది ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. సో అక్కడ మనకి ఆపోజిట్ లో కూడా మనకి బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. సో మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. ఇక్కడ చెప్పాను కదా, డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పూజ గది చాలా క్యూట్ గా స్మాల్ గా కట్టారండి. నెక్స్ట్ కిచెన్ ఏరియాలో మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అంటే మనం ఇంటీరియర్ పర్పస్ కి కూడా మంచిగా ఇచ్చారు. మనకి సింక్ కిచెన్ ఏరియా చాలా మంచిగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే మనకి వాషింగ్ ఏరియా యూటిలిటీ ఇచ్చారండి ఇక్కడ. సో ఇక్కడ మనకి బోర్ సంప్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వాష్ ఏరియా యూటిలిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి. సో మనకి ఇక్కడ బెడ్రూమ్ వస్తే ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ అండి. చాలా స్మాల్ అండ్ నీట్ క్యూట్ గా ఉంది. మనకి బెడ్రూమ్ లో కూడా పెయింటింగ్ చాలా మంచిగా ఉంది. సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. సో పైన సజ్జ కూడా ఇచ్చారండి సామాన్లు పెట్టుకోవడానికి. వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు. స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు విత్ మస్కిటో నెట్ ఇది కూడా ఇచ్చారండి. నెక్స్ట్ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. అండ్ ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి. ఈ వాష్ బేసిన్ పైన చూస్తే మనకి సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది వదిలారండి. ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది వదిలారు. సో నెక్స్ట్ మనం ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాము. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. వాల్ పెయింటింగ్ అయితే చాలా మంచిగా చేశారు ప్రతి బెడ్రూమ్స్ లలో. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ చూస్తే మనకి చాలా స్పేషియస్ గా ఉంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది మనకి వెస్టర్న్ టైప్ ఇచ్చారండి. సో ఇక్కడ పైన సెల్ఫ్స్ గానీ పైన సజ్జలు చూసినా చాలా పెద్దగా వెడల్పుగా ఇచ్చారు. ఇంటీరియర్ పర్పస్ కోసం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. పైకి చూద్దాం కదండి. సో ఫైనల్ గా పైకి వచ్చాము. సో ఇక్కడ మనకి చూసుకుంటే బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి పైనుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది. నేను చెప్పాను కదండి, జీ స్కూల్ జస్ట్ మనకి జీ స్కూల్ బస్సెస్ కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాయి ఇక్కడ మనకి. సో మనం లోపలికి వద్దాము. లోపలికి వచ్చి ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కూర్చోబెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఫ్యాన్ సీలింగ్ కూడా బాగుందండి. సో ఇప్పుడు లోపలికి వస్తున్నాము. ఇక్కడ మనకి చూడండి టీవీ పాయింట్. సో హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. చాలా నీట్ గా. ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. సో మనకి వర్క్ అనేది అయిపోయింది కంప్లీట్ గా. సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. కింద సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. కిచెన్ ఏరియా కవర్ చేద్దామండి. సో మనకి బయట హౌస్ బ్యాక్ సెట్ బ్యాక్ కోసం ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ బట్టలు ఆరడానికి ఇంకొక డోర్ కూడా ఉంది. ఈ పాట్ మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే పూజా రూమ్ ఇచ్చారు. స్మాల్ గా నీట్ గా ఉంది. నెక్స్ట్ పూజా రూమ్ కి అటాచ్డ్ మనకి కిచెన్ ఏరియా అనేది ఇచ్చారు. పైన సజ్జలు కూడా ఇచ్చారండి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మనకి వాషింగ్ ఏరియా యూటిలిటీ అనేది ఇచ్చారు. వాషింగ్ మెషిన్, బట్టలు ఆరేసుకోవడానికి, పిల్లలకి చిన్న పిల్లలకి స్నానం చేపించడానికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాం కదండి. ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి. నేను ఆల్ డీటెయిల్స్ చెప్పాను కదా. 138 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్.
మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, డైమెన్షన్ వచ్చి 22.5/52 వస్తుందండి. మనకి హౌస్ ఎదురుగా 25 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. G+1 పర్మిషన్ అండి. సో ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ లో మనకి వెంటిలేషన్ కూడా బాగుంది. సో వాల్ పెయింటింగ్ కూడా బాగుంది అండ్ సెల్ఫ్స్ కూడా మంచిగా ఇచ్చారు, పైన సజ్జ కూడా ఇచ్చారు. మనకి ఇది జస్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనేది వస్తుంది. మనకి అన్మాగల్ హయత్ నగర్ అండి, బిసైడ్ టు జీ ఇంటర్నేషనల్ స్కూల్. మనకి నియర్ బై స్కూల్స్ వచ్చి సెయింట్ జాన్స్, అకాడమిక్ హైట్స్, ఇంకా లక్ష్య, ఇవన్నీ స్కూల్స్ అనేటివి నియర్ బై లో ఉంది. భాష్యం. సో నెక్స్ట్ కామన్ వాష్రూమ్ కవర్ చేసాం కదా, నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది రెడీ టు ఆక్యుపై అండి హౌసెస్. సో ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకున్నారంటే తక్కువ బడ్జెట్ కి ప్రాపర్టీ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సో ప్రాపర్టీ సెకండ్ బిహెచ్కే, ఇది బిహెచ్కే చూస్తే మనకి బెడ్రూమ్ లో వెంటిలేషన్ అనేది బాగా ఇచ్చారు. నెక్స్ట్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ పైకి వెళ్ళి చూద్దాము. సో ఫైనల్ గా పైకి వచ్చాము. ఇక్కడ పైన చూస్తే మనకి రెయిన్ వాటర్ స్టెప్స్ కి మీద పడకుండా మంచిగా కవర్ అనేది చేశారు. సో మనం ఓవరాల్ గా పైకి వచ్చామండి. ఈ ప్రాపర్టీకి మనకి ఆల్ బ్యాంక్స్ లోన్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది. 24 hours వాటర్ అనేది ఉంటుందండి. మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ పర్పస్ కోసం హైట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నాను. అంటే ఇది మనకి జస్ట్ మెయిన్ రోడ్ బిట్ కాబట్టి చాలా మంచి ప్రాపర్టీ అండి, సేల్ కి వచ్చింది. ఈ ప్రాపర్టీ వాల్యూ వచ్చి 1 CR 30 lakhs అంటున్నారు బిల్డర్ గారు. సో నంబర్ అనేది, బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం తక్కువ బడ్జెట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రమోషన్స్ కోసం మీరు నా నెంబర్ తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అనేది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. తక్కువ బడ్జెట్ తో ప్రమోషన్ అనేది చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకోసారి చెప్తున్నాను, దీని ప్రాపర్టీ వాల్యూ వచ్చి 1.30 CR అంటున్నారు, నెగోషియబుల్. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద ఓనర్. థ్యాంక్ యూ.